పూరా లోకల్. హే ఆల్, వెల్కమ్ టు పూరా లోకల్ అండ్ నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ స్టోరీ రీలోడెడ్ పుష్ప 2 ఎలా ఉంది. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాల. సో పుష్ప 2 సో సినిమా రిలీజ్ అయినప్పుడు భారీ అంచనాల నడుమ చాలా 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 గొడవలతోటి రిలీజ్ అయ్యి అటు మెగా ఫ్యాన్స్ కానీ లేదంటే ఇటు లైక్ మిగతా అభిమానులు కానీ ఇలా ఆ ఎలక్షన్స్ టైంలో జరిగిన ఇష్యూ తోటి పుష్ప సినిమా ని బ్యాన్ చేస్తాం, పుష్ప 2ని చూడనివ్వము, ఇలా చాలా రాద్ధాంతాలు జరిగినాయి. అన్ని రాద్ధాంతాల మధ్యన చాలా గ్రాండ్గా చాలా పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కాడి నుంచి పుష్ప 2 ఏదో ఒక చర్చలో ఉంటూనే ఉంది. సో అన్ఫార్చునేట్లీ పుష్ప 2 సినిమా చూడడం కోసం సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళడం, సో అక్కడ ఒక యువతి మరణించడం, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉండడము, ఇవన్నీ దాని తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ విడుదల చేయడం, ఇవన్నీ కూడా ఒక సినిమా ఎపిసోడ్ తరహాలో మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పుడు పుష్ప 2లో కొన్ని సీన్స్ని యాడ్ చేయడం జరిగింది. అది కూడా కీలకమైన సీన్స్ని యాడ్ చేసి ఆల్మోస్ట్ సినిమా డ్యూరేషన్ 200 minutes. సో 4 hours థియేటర్లో కూర్చుని సినిమా చూసాం. లిటరలీ 3 hours సినిమా చూసాము, 2.5 hours 2 hours సినిమాస్ మనం చూస్తున్నాం. బట్ పుష్ప 2 విత్ రీలోడెడ్ సీన్స్ 4 hours థియేటర్లో కూర్చుని ఈరోజు సినిమా చూడడం జరిగింది. ఆ రీలోడెడ్ సీన్స్లో ఏ రీలోడెడ్ సీన్స్ బాగున్నాయి, ఎన్ని రీలోడెడ్ సీన్స్ యాడ్ చేశారు, అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. సో ఒక్కసారిగా పుష్ప కాస్టింగ్ విషయం గురించి ఎవరెవరున్నారు ఏంటి అన్నది మనం డిస్కస్ చేసేసుకుందాం. అండ్ ఇంత బ్యూటిఫుల్ సినిమాని కమర్షియల్ పాయింట్లో సుకుమార్ గారు రైటింగ్స్లో అద్భుతంగా మనందరి ముందుకి పుష్ప 2ని ప్రజెంట్ చేశారు. అండ్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అల్లు అర్జున్ గారు, రష్మిక మందన, రావు రమేష్ గారు అండ్ పావని అండ్ అజయ్ గారు, సునీల్ గారు, అనసూయ గారు అండ్ జగపతి బాబు గారు, ఎంతమంది ఉన్నారో కదా పుష్ప 2లో చూసుకుంటూ ఉంటే. చాలా మంచి కాస్టింగ్ని తీసుకున్నారు. సో దానికి తగ్గట్టే సో యాక్టింగ్ జాలిరెడ్డి, సో ఆయన కూడా దయానంద్ సంథింగ్ ఏదో ధనుంజయ్ ఆయన పేరు, సో ఆయన కూడా ఉన్నారనమాట. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాల. సో ఫస్ట్ ఇనిషియల్ ఫైట్ ఏదైతే ఉంటుందో బన్నీది, అదంతా కలేమో, దీని కంటిన్యూషన్ లేదేమో, అయితే ఉంటే పార్ట్ 3లో చూపిస్తారేమో అని చాలా రకాల క్వశ్చన్స్ అప్పుడైతే ఎదురైనాయి. బట్ దాన్ని అది కళ కాదు, దానికి ఒక కంటిన్యూషన్ ఉంది. ఆ కంటిన్యూషన్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఓ ఇలా జరిగిందా, అరే ఇంత మంచి సీన్ని సుకుమార్ గారు ఎలా కట్ చేస్తారబ్బా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో చాలా కీ అండ్ క్రూషియల్ సీన్స్ని ట్రిమ్ చేసి చూపించడం జరిగింది. అది కూడా అప్పట్లో ఉన్న కంగారులో డ్యూరేషన్ మరీ ఎక్కువైపోయిందని అనుకుంటూ చాలా చాలా ఇంపార్టెంట్ బేస్ సీన్స్ని ట్రిమ్ చేసి మనకి సినిమాని చూపించడం జరిగింది. పాటలు ఏమీ యాడ్ చేయలేదు, సేమ్ యాస్టీస్ అవే సాంగ్స్ ఉన్నాయి, సో అవే ప్లేస్మెంట్స్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కడా కూడా మీకు సీన్స్ యాడ్ చేసినట్టయితే మనం చూడము. సో సెకండ్ హాఫ్లో సీన్స్ అన్ని యాడింగ్స్ అన్ని మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా రావు రమేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే తరుణంలో కొన్ని సీన్స్, ఒక 2 to 3 సీన్స్ అక్కడ యాడ్ అవుతుంది చూస్తాం. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక బ్యూటిఫుల్ సీన్ని పాత హిస్టరీకి కనెక్ట్ చేస్తూ, ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ సినిమాలో. మరి ఫస్ట్లో ఎందుకు పెట్టలేదో ఇప్పుడు ఎందుకు పెట్టారో మనము, ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ రేస్ చేశారు కదా, ఇది ఎందుకు అవ్వలేదు అలా ఎందుకు అవ్వలేదని. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ రీలోడెడ్ వర్షన్లో అయితే సుకుమార్ గారు సీన్స్ని యాడ్ చేసి మనకు చూపించడం జరిగింది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ రీలోడెడ్ సీన్స్ తోటి. బట్ ఫస్ట్ హాఫ్లో అయితే ఏ రీలోడెడ్ సీను లేదు, అన్ని సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. సో పిక్చర్ అంతా సెకండ్ హాఫ్లోనే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ సీన్స్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ, అంత బాగున్నాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సస్పెన్స్, ఏం సీన్లు ఏంటి అని. బట్ నేనైతే హింట్స్ ఇచ్చాను, 2 hints ఇచ్చాను. ఒకటి రావు రమేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే తరుణంలో జరిగే సీన్స్ ఉంటాయి, అండ్ జాలిరెడ్డితో కూడా సీన్ ఉంటుంది, సో అదొక సీన్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక ఇంపార్టెంట్ సీన్, ఫ్యామిలీ పరంగా బ్రదర్ సెంటిమెంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. సో చాలా చాలా బాగున్నాయి యాడెడ్ సీన్స్ అన్ని కూడా. సో ఎవరైనా సరే ఇంకా పుష్ప హవాని, పుష్ప 2 తగ్గేదేలే హవాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వెంటనే థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. రీలోడెడ్ సీన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో ఆలస్యం చేయకుండా ఎవరైతే మిస్ కాకూడదు, థియేటర్లోనే ఫీల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ పుష్ప 2. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాల.
సో ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.